ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పెద్ద స్కామ్ ఇది ధనలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 133 kVA ట్రాన్స్ఫార్మర్స్ ని డబుల్ రేట్స్ కి కొన్నారని ఆరోపించి సెంటర్ ఫర్ లిబర్టీ ప్రెసిడెంట్ నల్లమోతు చక్రవర్తి ఆరోపణలు గుప్పించారు. ట్రాన్స్కో వాళ్ళని డీటెయిల్స్ అడుగుతుంటే ఇవ్వటం లేదంటూ ఉన్న నల్లమోతు చక్రవర్తితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ప్రధానంగా ఈ ఆరోపణలు వస్తున్నాయి, 30 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు అంటూ. అసలు దేంటి ఏ ట్రాన్స్ఫార్మర్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంటోంది, అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ భారీ అవినీతిలో కూరుకుపోయింది. ఇది ఇప్పుడు కాదు, కొద్ది సంవత్సరాలుగా సాగుతుంది. ఏపీ ఎస్పీడీసీఎల్ అనేది ఈ కరప్షన్కి మెక్క, ఇంకా వాళ్ళు కింగ్స్ కరప్షన్లో. దాంతోపాటు ఏపీ ట్రాన్స్కోలో మేము గమనించింది ఏంటంటే 133 kV ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్కో కొంటూ అదే స్పెక్స్ తోటి ఉన్న ట్రాన్స్ఫార్మర్ తెలంగాణ ప్రభుత్వం కొంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ దాదాపు 70-75 లక్షల రూపాయల తేడా. 40 ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు అంటే అక్కడే ఒక్క పర్చేస్లో మనకు 30 కోట్ల తేడా కనిపిస్తుంది. ఒక వాదన ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్పెక్స్ వేరుగా ఉండే అవకాశం. చాలా వరకు ఇన్స్టలేషన్ కావచ్చు, దాని రవాణా కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ కావచ్చు, దీనికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుందంటూ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కదా. అట్లాంటప్పుడు ప్రజలుగా మన హక్కు ఏంటి? పారదర్శకంగా చెప్పాలి. ఇప్పుడు మనం ఏమంటున్నాం, మీరు 30 కోట్ల అవినీతి చేశారంట, ప్రభుత్వం ఏమనాలి, ఇదో ఈ స్పేస్ టెండర్ చూడండి, ఈ టెండర్లో మా కండిషన్లు చూడండి అని వాదించాలి కదా. మేము అడిగింది ఏంటంటే టెండర్ కాపీ ఇవ్వమంటే ఇది కాన్ఫిడెన్షియల్ అంటారు. అసలు టెండర్ కాపీ ఏ రకంగా కాన్ఫిడెన్షియల్? టెండర్ ఈజ్ అ పబ్లిక్ డాక్యుమెంట్. ఇప్పుడు షిరిడి సాయి 2022లో అనుకుంటా 75,000 అంతకుముందు సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఎస్పీడీసీఎల్ కొంటే ఒక్కటేసారి 135,000 కొన్నారు. జంప్ ఒక్కసారి. సార్ మరి 130,000 మరి రేట్లు డబుల్ అయ్యాయి, డబుల్ ది ప్రైస్. మరి తెలంగాణ డబుల్ అయిందా? లేదు. ఏంటి బాబు మరి మాకు టెండర్ ఇవ్వండి, ఇవ్వం. ఎవరు వేశారు బిడ్లు? చెప్పం. ఎంతకు వేశారు బిడ్లు? మా ఇష్టం. ప్రైవేట్ కాన్ఫిడెన్షియల్ అంటారు. ఏపీ ఎస్పీడీసీఎల్కు సంబంధించిన డీటెయిల్స్ అడిగితే కూడా అసలు ఇది ప్రజలకు సంబంధించింది కాదు, ప్రజలు అడగాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా ఎస్పీడీసీఎల్ అలాగే ట్రాన్స్కో కూడా చెప్తుందంటూ అయితే ఇటు నల్లమోతు చక్రవర్తి అయితే చెప్తాను. వీడియో జర్నలిస్ట్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి. యాక్చువల్లీ తెలంగాణకి లేదంటే పక్కనే ఉన్న ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఒక్కొక్క ట్రాన్స్ఫర్ మీద డబుల్ రేట్ కి ఏపీ వాళ్ళు కొన్నారు అని క్లియర్ గా కనిపిస్తుంది. సో నల్లమోతు చక్రవర్తి గారు తీసుకొచ్చిన అలిగేషన్ మీద ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఇంత పెద్ద స్కామ్ నిజానికి ఆయన బయటపెట్టింది విత్ డాక్యుమెంట్స్తో సహా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యుత్ శాఖ మంత్రికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం బిగ్ టీవీ నుంచి. అలర్ట్ కండి. సో దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వండి, వివరణ ఇవ్వండి, లేదా ఆ టెండర్ అన్న రద్దు చేయండి. ప్రజల సొమ్ముని వృధా చేయొద్దని ప్రభుత్వానికి మేము అప్పీల్ చేసుకుంటున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇది ఈ స్కామ్, ఇది ఖచ్చితంగా స్కామ్ కిందే వస్తుంది. అది అధికారులు చేశారా, మంత్రి లెవెల్లో జరిగిందా, ఇంకొకరి లెవెల్లో జరిగిందా అనేది మీరు తెలుసుకోవాలి. సో మేము మీ దృష్టికి తీసుకొచ్చాం. సో దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ప్రభుత్వం. కాబట్టి మీ మీద వచ్చి పడిన ముద్రని చెరుపుకుంటారా, లేకపోతే నిజమేనని ప్రతిపక్ష పార్టీ ప్రూవ్ చేస్తుందా ఏంటనేది చూడాల్సి. ఆల్రెడీ మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర దీని మీద కంప్లైంట్ కూడా చేశారు, హైకోర్టుకు కూడా వెళ్లారు, ఒక ఎంక్వైరీ కూడా నడుస్తోంది. సో దీని మీద తొందరగా క్లారిటీ వస్తే బెటర్ అని చాలా